కొద్దిగా అయితే లాగ్ అనిపించింది. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టేసిండు. అన్న విజయ్ దేవరకొండ ఏదన్నా అసలు నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలే. లైగర్ నుంచి బాగా అనిపిస్తుంది అన్న. బట్ సినిమా అయితే అంత లేదు. బట్ ఇంటర్వెల్ ముందర ఒక ½ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా పర్వాలేదు. నాకు గీతా గోవిందా అనే రిమేక్ చేసినారు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి సాంగ్ కూడా సేమ్ గీతా గోవిందా లాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు ఓవర్ ఫైట్ సీన్స్ అనిపించింది. డైలాగ్స్ కొద్దిగా బాగున్నాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన ఖర్చులు ఏందనేది స్టోరీ ప్లాట్ అనమాట. కానీ కనెక్టివిటీగా అయితే బాగాలేదు. ఒక ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగుంది. మళ్ళీ ఈ దిల్ రాజు గారు ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ గీతా గోవిందాన్ని మళ్ళీ రిమేక్ ఎందుకు తీసుకున్నారు పరశురామ్ గారు అని అయితే నాకు అర్థమైతే లేదు. మళ్ళీ దిల్ రాజు గారికి అయితే పెద్ద దెబ్బనే పడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది. సాంగ్స్ కూడా ఏం లేవు. మన విజయ్ దేవరకొండ ఎట్లా ఒప్పుకున్నారు, దిల్ రాజు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు. సినిమా అయితే అంత హెవీగా లేదన్న. లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ కనెక్టివిటీ అనేది కొద్దిగా అనేది లేదు. ఎమోషనల్గా కూడా ఈ సినిమా అయితే అంత హెవీగా లేదు. కొద్దిగా అనుకున్నంత వీళ్ళు ఓవర్ అంటే ట్రైలర్లో చూసినప్పుడే నాకు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది. బట్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటుంది అంటే పోస్టర్ విడుదల చేయొచ్చు, వాళ్ళ థియేటర్లే కాబట్టి వస్తే రావచ్చు, చెప్పలేము. బట్ సినిమా అయితే అంత హెవీ లేదు. పెద్ద దెబ్బ అయితే పడింది దేవరకొండ అన్నకి, దిల్రాజు గారికి అయితే బాగాలేదన్న. భయ్యా ది ఫ్యామిలీ స్టార్ టైటిల్కి తగ్గట్టే స్టోరీ సేమ్ అలాగే ఉంటుంది. స్టోరీలో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా అయితే ఉంటారు అనేది చూపించాలనుకున్నారు. బట్ ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడా లేవు, ఉండవు కూడా. ఎందుకంటే ఫ్యామిలీ అనేది మనది నాది అనుకునే వాళ్ళు చాలా రేర్ ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఈ సినిమాలో ఏంటి అంటే ఈ ఫ్యామిలీ మనది, నేను మాత్రమే చేయాలి, మా అన్న పిల్లలు నా పిల్లలు అనుకునే ఒక వ్యక్తి స్టోరీ ఇది. ఆ వ్యక్తి కలిసిన ఒక అమ్మాయి, దాని గురించి మొత్తం రిలేటెడ్గా తీయడం అయితే జరిగిన సినిమా. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది లుక్స్. విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానీ, మృణాల్ ఠాకూర్ గారి లుక్స్ కానీ, ఇంకోటి చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇదంతా చాలా హైలైట్గా అనిపించింది నాకు. సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ అన్న. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన స్టోరీ ఏంటంటే సేమ్ రిలేటెడ్ స్టోరీ తీయడం జరిగింది. ఆల్రెడీ మనం పాత స్టోరీస్ చూస్తుంటాం కదా, సేమ్ అలాంటి రిలేటెడ్ స్టోరీ తీయడం జరిగింది. అది చాలా మైనస్ అని చెప్పాలి సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసిన సినిమాని చూడడానికి థియేటర్కి రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జరుగుతున్న సినిమాలన్నింటిలో చాలామంది ఏంటంటే స్టోరీ మీద లేకుంటే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఓన్లీ ప్రమోషన్. ఏముంది 100 కోట్లు 200 కోట్లు వచ్చాయని ప్రమోషన్ చేస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన ఇవి వచ్చేస్తున్నాయి. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్టోరీ మీద, తీయడం మీద, లేకుంటే సాంగ్స్ మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోరీలో చూసేవాడికి ఏంద్రా ఇది వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు అరే యాడు చూసాము ఇది అదే కదా ఈ ఫీలింగ్ తప్ప ఎక్కడ ఒక చిన్న ఎగ్జైట్మెంట్ లేదు, ఒక ఎమోషన్ క్యారీ అవ్వలేదు. ఎమోషన్గా వాళ్ళు చేస్తున్నారు, బట్ మనకు కనెక్టివిటీ లేదు. ఇలా అనిపించిన సినిమాలో ఆ సాంగ్ కళ్యాణి వచ్చాను సాంగ్ కోసం వచ్చావయ్యా. నిజంగా థియేటర్కి వచ్చే సినిమా ఎప్పుడు ఎండింగ్ లేచాడు. అరే ముందే వేస్తే వెళ్ళిపోతారేమో అని చెప్పి ఎండింగ్ లేచాడు ఆయన. వామ్మో ఏం ప్లానింగ్, ఏం రీజను. ఖచ్చితంగా డెఫినెట్లీ వెళ్ళిపోయామండి. ఎందుకు అంటే దీంట్లో అంటే మనం దీన్ని చూసి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాడు, రీసెంట్గా వచ్చిన #90s ఎంత ఎమోషన్ క్రియేట్ చేసింది అంటే దాన్ని మనం అడాప్ట్ అయిపోతాం. అదేం సినిమా కాదు, వెబ్ సిరీసే. ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయింటే ఇలాంటి సినిమాలకి డబల్ కలెక్షన్ వచ్చేదేమో మేబీ, నాకు తెలిసి. అంత ఎమోషన్ క్యారీ చేశారు. ఇక్కడ ఏంటంటే నో ఎమోషన్ భయ్య. వీళ్ళు చూపించడానికి ఇది ఎమోషన్, ఇక్కడ ఎమోషన్ వస్తుంది ఏడవండి అని ఇంటిచ్చేలాగా చేశారు. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోటి విజయ్ దేవరకొండ గారు స్టోరీస్ ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నారు, లేకుంటే డైరెక్టర్ విషయంలో తప్పు చేస్తున్నారో తెలియట్లేదు. అని ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అసలు ఆయన్ని చూపించడం అయితే ఎక్సలెంట్గా చూపించారు. మృణాలు ఉంటుంది భయ్య, వేరే లెవెల్ లుక్స్. అసలు ఆ బట్టలు కానీ ఎలా ఉంటుందంటే కేవలం షాపింగ్ మాల్కి యాడ్లు తీస్తారు కదా, సేమ్ డిటో ఉంటాయి ఇందులో. బట్టలు కానీ ఆ యాడ్స్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సినిమా యావరేజ్. వన్స్ ఏంటంటే గీతా గోవిందం సినిమాని ఇంకో 2-3 సినిమాలు మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. అంటే స్టోరీ అలా ఉందని కాదు, బట్ సేమ్ రిలేటివ్ స్టోరీలా అనిపించింది నాకు. సో చూడాలనుకుంటే థియేటర్కి రండి, బట్ ఓటీటీ కోసం మాత్రం వెయిట్ చేయకండి. థ్యాంక్ యూ. వేరే లెవెల్ సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు,
మనకేమైనా పెట్రోల్ ఇట్లా అవి ఇవి అని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లా అని మనం సర్దుకుపోతూ ఉంటాం కదా, అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు ఒకసారి 2 సార్లు చూడొచ్చు. బాలేదన్న వాళ్ళకి సీరియల్ లేకుండా అన్న వాళ్ళకి ఏమని చెప్తారు? సీరియల్ ఏ సీన్ సీరియల్ అన్నది? కొంతమంది చెప్తున్నారు కదా సీరియల్ అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు. కార్తీక దీపం 2 సీరియల్ టైప్ లో ఉంది అని చెప్తున్నారు. కార్తీక అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే శ్రీరాములు థియేటర్ లో చెప్పిండ్రు అక్కడ 720కే పడింది. ఏమో మరి నాకు తెలీదు, నాకైతే నచ్చింది. ఫైటింగ్ అయితే దుమ్ము దులిపేశాడు. విజయ్ దేవరకొండ ఒక కొత్త చూస్తారు మీరు. గీతా గోవిందం ఈ గోవర్ధన్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ ఉంది. ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్. అంటే సినిమా ఖుషి కంటే బాగుంది ఇదే. ఖుషి కంటే ఇదే బాగుంది. ఖుషి కంటే చాలా బాగుంది ఇది. డైలాగ్ ఈ సినిమా మొత్తం మీరు విజయ్ తప్ప ఇంకేం చూడలేరు. వన్ మ్యాన్ షో, కంప్లీట్లీ వన్ మ్యాన్ షో. విజయ్ తప్ప ఇంకా మీరు ఎవరిని చూడలేరు. హీరోయిన్ కూడా బాగుంది. స్క్రిప్ట్ నార్మల్ గానే ఉంది అంతే, మీరు తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుంది. సో ఓకే, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మీరు ఫుల్ 200 కోత అయితే నేను అనిపించింది, నాకు అనిపించింది. నేను విజయ్ ఫ్యాన్, విజయ్ ఫ్యాన్ గా చెప్తున్నాను. 200 కూడా ఐ డోంట్ థింక్ సో. ఓకే, 100 రావచ్చు చూడు. మరి విజయ్ దేవరకొండ అయితే నాకైతే గీతా గోవిందం అదే బాగుంది. సినిమా ఫ్లాప్ కాదండి, చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. ఫ్లాప్ కాదు కానీ ఒకసారి చూడొచ్చు. క్యారెక్టరైజేషన్, విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. లాగ్ అంటే ఒక స్లో నరేషన్ ఉంది సినిమాకి. అంటే 2 hours 30 minutes పెట్టారు కాబట్టి 2 hours పెట్టింటే సరిపోయిందని నేను అనుకుంటున్నాను. స్లో నరేషన్ ఉంది, బట్ బాగుంది. కామెడీ అయితే, మ్యూజిక్ నాకు సాంగ్స్ అయితే అంత నచ్చదండి. సినిమా అయితే బాగుంది, డైలాగులు బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారు బాగుంది, అంత డైలాగులు అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చే చూసే సినిమా అనేది, ఫ్యామిలీ కోసం వచ్చే సినిమా అనేది. భయా ఇప్పుడే చెప్తున్నాను, ఫ్యామిలీ స్టార్ సినిమా అట్టర్ ఫ్లాప్, ఏం బాగాలేదు. రొటీన్ స్టోరీ, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, బీజన్ లేదు. ఆ సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో హీరో పేదోడు, సెకండ్ హాఫ్ లో డబ్బున్నోడు అయిపోతాడు. అది హీరోయిన్ ఉద్యోగం అవుతుంది. ఏ స్టోరీలు తెస్తారో నాకు అర్థం కాకడతాను. ఒక కథనం లేదు, అసలు ఏది లేదు. ఈ సినిమాని విజయ్ దేవరకొండ ఇంకొకరిని పెట్టుంటే కొంచెం హిట్ అవునేమో నన్ను అడిగితే. ఏదో ఒకే యాక్టింగ్, పెళ్లి చూపుల్లో చూసిన అదే యాక్టింగ్, అర్జున్ విజయ్ దేవరకొండ లేఖర్లో అదే యాక్టింగ్, అదే వాయిస్, అదే స్క్రీన్ ప్లే. మాత్రా డైరెక్టర్ గారు పరశురామ్ గారు మంచిగానే అండి, మంచి స్టోరీ తెస్తారు. కానీ ఎంచుకునే విధానం అది కరెక్ట్ కాదు. విజయ్ దేవరకొండ సెట్ కావాలేదండి. ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం ఒకలా ఉన్నాయి కాదండి. ఒక ఫ్యామిలీ స్టార్ని పెట్టినప్పుడు లిప్ కిస్లు చూపిస్తారా? లిప్ కిస్లు చూపిస్తారా? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, బయటికి చూపించుకుంటారా, అన్ని కామన్. ముద్దులు, బంచిక్లు ఏంటండి సినిమాలు నాకు అర్థం కాకడతాను. సినిమా అట్టర్ ఫ్లాప్ అండి. ఇటువంటి సినిమాలు మీరు మూవీ రూల్లోకి వెళ్ళి నైట్ డౌన్లోడ్ చేసుకొని మార్నింగ్ చూసుకోండి హెచ్డీలో, లేదా ఓటీటీ వచ్చేవరకు ఇంకా ఫుల్ పిక్చర్ కోసం వెయిట్ చేయండి. అంతే తప్ప డబ్బులు మాత్రం అది వేస్ట్ చేయొద్దు. ఇంకంతే, సినిమా అట్టర్ ఫ్లాప్ అంతే. థ్యాంక్ యూ.